పాడి కడతాము ఇది శంబరం వచ్చినాము వాళ్ళు అంటున్నాము ఏంటి వాళ్ళు సమయం అంటే రాజు వెళ్ళాడు ఎక్కడికి కొలికి వెళ్ళిపోయినాడు అది వెళ్ళాడు కొలికి వెళ్ళి వస్తున్నాను కొలికి వెళ్ళినా నా డబ్బు ధనము రాజు పెద్దల ఉంది బంగారం పేరుతో ధనం ఉన్నది నేను నలుగురు 5 కాపులై ఉన్నారా మళ్ళీ నేను కంట్రీ నుంచి వచ్చినప్పటికీ నా ధనం ఎక్కడ అన్నారు ఉండాలన్నారు మరి ఆ ధనము ఎవరు పట్టుకెళ్ళాడు మీకు తెలుసా? మరి ఏమైనా చెప్తామంటే 3 రోజులు రొట్టెలు ఇచ్చాడు, పొద్దున కూడి ఇచ్చిన నిద్ర ఇచ్చింది. 2 రోజులు రొట్టెలు ఇచ్చేసాడు, అప్పుడు కూడి ఆ చెరువు పక్కనే పూపోయినాడు. అయితే ఆ దొంగడు ఏంటి తెలుసా? ఆ దొంగడు నాలుగు చూసి అవుతున్నాడు, మరి ఇంకేదో చూసాడు అవుతున్నాడు. అది పెట్టి ఎత్తున్నాడు, మాకు పెట్టిన దొంగకి అవుతున్నాడు. అంటే నాలుగు దగ్గర పడుకొని వచ్చారు. ఏంటయ్యా అంటే, అయ్యా అది మోడు సేపు అందరూ వెళ్ళిపోతాడు, మా పని టాప్ అయిపోతుంది, దాన్ని నేను సాగు తీసుకుంటాను. అయితే దొంగడికి దొరికాడు, దొంగడు దొరికినాడు. ఐదుగురు చెట్టాకుండా నాకు దొంగ కదా అది మా ఇద్దరు పంచుకుంటామని మాట్లాడుకుంటే
బతికే వాళ్ళు కాపులు అయినావు కదా ఈ ధనం నాకు పంచుకెళ్తే లేకపోతే నాదేది బయటపెట్టుకున్నట్టు నా కాలు తెలిసి ఇస్తానని నానా రారా అలా అక్కడికి వెళ్తుమా పట్టుకుని తిరిగి దొంగలు దాని చెప్పుకొని అలా తీసుకెళ్ళి నేను ఇక్కడ పోగొట్టు పెట్టాను అన్ని సామాన్లు తీసాడు ఎట్లా నాయన సామాన్లు పట్టుకెళ్తే నాకేం పని చేసావురా చెప్పలేదు నాకు ఒట్టి మీద గీలేదు అనుకోని అంటే అప్పుడు రాజు వచ్చాడు రాజు వచ్చినప్పటికి అన్నీ ధనాలు మళ్ళీ ఎక్కడదక్కడ చనిపోయినావు రాజు వచ్చాడు నాయన ఏంటైనా బాగున్నదా ఎక్కడ సంత అక్కడే ఉన్నదా ఉన్నది బాబు మనకి జీతాలు మనకి పోవు కదా జీతాలు దొరికాయి జీతాలు దొరికాయి కదా ఈ జీతాలు దొరికిన దాకా మీరు ఇక్కడ గెంతాలి గెంతండి ఓరంపాలు చెట్టు కాడ సొంకరన్న ఓరంపాలు పాలుకొండ గొప్ప పొరము పాలుల మిగిలినప్పుడు ఆ పాలుకొండకి చెల్లి పరిసినాడు శ్రీకృష్ణుడు అప్పుడు మరి బాబా మా బాబా చెల్లకి గూగుల్ మెసేజ్ మరీ కట్టేస్తుంటే రాజు పడుకున్నట్టు పడిపోయి మునంకాయ ముగ్గుపోయాడు రాజు మరి అయిపోతాడు పెట్టుకుంటున్నాడు పండుకోండి ముగ్గుపోతాడు ముగ్గుపోతాడు స్వామి పట్నాలు ఈ పడుతుంది కూడా పడదు దొంగ స్వామి గడే కొట్టేయాలా మార్సారి అమ్మా ఆడపిల్లలు ఆడపిల్లలు ఎవరు ఉండాలమ్మా తమ్ముడు ఏంటవుతాడమ్మా తమ్ముడు తమ్ముడు అవుతాడా మీ తమ్ముడి మీద నీకు ఒక రకమైన జాలి లేదు కనికారం లేదు దయ లేదు అమ్మాయి తమ్ముడు పడకపోయాడు
పడిపోయి మొహంగాడు ముగ్గురు గడ తీసేయండి అంటున్నారు ఇప్పుడు ఆ బావ ఎవరు పడతాడు? అసే అడిగి బయటికి తెచ్చి అంటే మంచి మంచి ఒప్పుకోవాలా డబ్బు తేవాలా మన ఆడపిల్లలు అమ్మా ఆ తమ్ముడి మీద అంత భారం అయిపోయింది ఆ తల్లికి అయిన కాబట్టి లేదు ఏంటమ్మా కాలు మాట్లాడు పల్లెసి పెట్టాకే కట్నం ఇస్తాయి ఆ తమ్ముడు తీస్తాం బయటికి పెట్టుకోవాలా చెప్పండి అమ్మా మీరు ఎంత ఇవ్వండి అమ్మా మీరు ఆడపిల్లలు మిలిస్తే వదులుతారు అది కొనకాడు అది ఇది పెడుతున్నారు బైపాస్ రోడ్లు ధనాలు రోడ్లు లేదా ఇప్పుడు ఆ పొడ పొట్టు మూడు పిండి తాగా ఇదో ఇదో ఉన్నది ఇదిగో లేదు లేదు ఉండకట్టు అమ్మా సెలవు ఇచ్చిందా అక్క ఇచ్చిందమ్మా ఇద్దరం ఇచ్చినాం ఎదురా అంటే చిన్నక్క పెద్ద అలాగే కాదా చిన్నక్క ఒక 516 పెద్దక్క 500 రూపాయలకి ఇది కలకత్తా కాదు మొత్తం 2016 రూపాయలు 2032 ఇది ఎక్కడికైనా పొగుడుతామమ్మా మరో సంవత్సరం ఇక్కడికి వస్తాం కదా అప్పుడు పొగుడుతాము మళ్ళీ వస్తాము అలాంటి లేదైనా ఈ కోటకాటం ఎక్కడ చూస్తే తెలియదు ఇంక మీకు 500 లేకపోతే ఈ పదారే